భారత్ అలాగే సౌత్ ఆఫ్రికా మధ్య జరిగిన రెండవ టీ20 మ్యాచ్‌లో గనక మనం చూసినట్టయితే, భారత జట్టు ఘోర ఓటమిని చవిచూసింది. ముఖ్యంగా శుభ్‌మన్ గిల్, అలాగే సూర్యకుమార్ యాదవ్ వీళ్ళు ఆడాల్సిన సమయంలో ఆడలేక చేతులెత్తేశారు. ఇక మొదటి టీ20 మ్యాచ్‌లో అద్భుతంగా రాణించిన హార్దిక్ పాండ్యా కూడా 20 పరుగులు చేసి మాత్రమే ఔట్ అయిపోవడంతో, ఇక సౌత్ ఆఫ్రికా జట్టు లీడ్ తీసుకుంది. ఈ లక్ష్యం అనేది 215 దాకా ఉన్నప్పటికీ కూడా మన బౌలర్‌లు కూడా పెద్దగా రాణించలేకపోయారు. దీనిపైన మన భారత దిగ్గజాలు ఏమన్నారో ఒక్కసారి తెలుసుకుందాం. మొదటగా దీనిపైన రవిశాస్త్రి స్పందిస్తూ ఏమన్నాడంటే, సౌత్ ఆఫ్రికా జట్టు చాలా అద్భుతంగా ఆడారు. వాళ్ళు చాలా వెల్ కంపోజ్డ్‌గా ఉన్నారు. ఇక మొదటి మ్యాచ్ అంత భారీ తేడాతో ఓటమి పాలైనప్పటికీ కూడా టీ20 ఫార్మాట్‌లో ఇటువంటివన్నీ కామన్ అని తెలుసుకున్న వాళ్ళు మళ్ళీ మంచి కమ్‌బ్యాక్ ఇచ్చారు. అలాగే భారత జట్టు కూడా ఇంకా 3 మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా మంచి కమ్‌బ్యాక్ ఇస్తుందని నేను కోరుకుంటున్నాను. అయితే ఈ మ్యాచ్‌లో నాకు పర్సనల్‌గా అయితే తిలక్ వర్మ గేమ్ చాలా బాగా నచ్చింది. అతను చాలా అద్భుతమైన పోరాటం చేశాడు. ఇక తనకి ఎవ్వరైనా ఒక్కళ్ళు సపోర్ట్ చేసున్నా కూడా మొదటి మ్యాచ్‌లో ఎలా అయితే హార్దిక్ హైలైట్ అయ్యాడో, ఇప్పుడు తిలక్ వర్మ కూడా అలాగే హైలైట్ అయ్యేవాడు అంటూ చెప్పుకొచ్చాడు. ఇక ఆ తర్వాత మన భారత జట్టు పైన, అలాగే రెండవ టీ20 మ్యాచ్ పైన ఇక రోహిత్ మాట్లాడుతూ ఏమన్నాడంటే, యువ జట్టు అంటేనే నేర్చుకోవడంలో ముందుంటారు. నేర్చుకునే సమయంలో కింద పడుతుంటారు, లేస్తుంటారు. ఇవన్నీ కామన్‌గా జరుగుతూ ఉంటాయి. అయితే నేను చెప్పాలనుకున్నది ఏంటి అంటే, ప్రాక్టీస్ సెషన్స్‌లో ఫోకస్ అనేది ఎక్కువగా ఉండాలి. ఫోకస్ మిస్ అవుతుందనే విషయం పైనే నాకు కొద్దిగా అవకతవకలు కనపడ్డాయి. అది సరి చేసుకుంటే జట్టు బ్రహ్మాండంగా ముందుకెళ్తుంది. అయినా ఈ సిరీస్ మనదే అంటూ చెప్పుకొచ్చాడు. ఇక సౌత్ ఆఫ్రికా గురించి, అలాగే టీ20 గురించి ధోని ఏమన్నాడంటే, విమర్శలు ఎప్పుడూ కూడా క్రికెటర్స్‌కి వస్తూనే ఉంటాయి. ఇవన్నీ చాలా సహజ సిద్ధంగా జరిగే ప్రక్రియ మాత్రమే. ప్రతి చిన్నదానికి నిరాశ పడిపోవడం, ప్రతి చిన్నదానికి ఆనందపడిపోవడం అనేది ఆటగాళ్ళు నేర్చుకోకూడదు. అది నిజంగా చాలా బాధకి గురిచేస్తుంది. అయితే నేనొక్కటే చెప్పాలనుకుంటాను. గో విత్ ద ఫ్లో. మంచిగా ప్రాక్టీస్ చేయడం, చాలా స్ట్రాటజికల్‌గా గేమ్‌ని ఆడటం, ప్రత్యర్థిని గుర్తుపెట్టుకుని, వాళ్ళు వేసే స్టైల్‌ని గుర్తుపెట్టుకుని ఆడటమే నేనిచ్చే సలహా అంటూ చెప్పాడు. ఇక సెహ్వాగ్ వ్యాఖ్యానిస్తూ ఏమన్నాడంటే, శుభ్మన్ గిల్ అలాగే సూర్యకుమార్ యాదవ్ ఇద్దరూ కూడా ఖచ్చితంగా భారీ భాగస్వామ్యం చేస్తేనే జట్టుకది ఉపయోగపడుతుంది. ఎవరో ఒక్కళ్ళు మాత్రమే ఆడతారు. మిగతా వాళ్ళందరూ చేతులెత్తేస్తారు అంటే మాత్రం కుదరదు. ఖచ్చితంగా ఎవరి గేమ్ అయినా సరే భాగస్వామ్యాలు భారీగా నెలకొల్పాలి. అప్పుడే ప్రత్యర్థి జట్టుకి కాన్ఫిడెన్స్ తగ్గిపోతుంది. ఆ కాన్ఫిడెన్స్ తగ్గిపోవడంలోనే వాళ్ళు తప్పులు చేస్తూ ఉంటారు. సో, ఈ క్రమంలో భారత జట్టు దానిలో విఫలమైంది. కానీ 3, 4, 5 టీ20 మ్యాచ్‌లు బాగా ఆడాలి అంటూ పేర్కొన్నాడు.